వారి సిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానము చేసుకుందాం. కృపలో నిపమించకయే నీ కృపలో నా పరాధములను క్షమించు, నా పరాధములను క్షమించు. యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. కొంచెం ముందుకు సర్దుకొని నిలబడండి. ఇప్పుడే కాస్త ముందుకు సర్దుకొని నిలబడండి. సిలువకుని గొట్టితిని నులువాలతో చేరితిని, సిలువకు నిన్ను నే గొట్టి తులువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని, కలుషాంబులను మోపితిని. దోషుండనేనో ప్రభువా, దోషుండనేనో ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. కూర్చుందాం. ముందుకు జరిగి కూర్చోండి. ఇక లోపల బయటకు ఎవరు తిరిగే వాళ్ళు లేరు. మధ్యలో ఖాళీ లేకుండా పరిచారకులు ఎవరు కూర్చోవద్దు. సంజీవ్ నువ్వు కూడా లేవు నాయనా. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నిలబెట్టాలా. మీరు నిలబడి వాళ్ళని కూర్చోబెట్టండి. రైట్ సమయంలో మరి మొదటి మాట సందేశము పాస్టమ్మ గారు అందిస్తారు. మిగిలినటువంటి మాటలు సందేశము నేను అందిస్తాను. అందరము దేవుని మాటలను శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. నిశ్శబ్దంగా ఉండండి. మీ పిల్లల్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. యవనస్తులు నవ్వడం కానీ అల్లరి చేష్టలు చేయడం కానీ చేయకుండా జాగ్రత్త వహించాలని ప్రభు పేరిట హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ మధ్యాహ్న కాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన 40 రోజులు అంటే 39 రోజుల నుండి మనము ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తూ మరి సిలువ శ్రమల ధ్యాన కూడికలలో పాలు పొందుచు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాము. మరి చివరి దినమున ఈ గుడ్ ఫ్రైడే దినమున మనం ఆయన సన్నిధిలో చేరి మరి మధ్యాహ్న కాల సమయంలో ఆయన స్తుతించడానికి ఆరాధించడానికి దేవుడు మనకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. మరి దినమున యేసుప్రభుల వారు సిలువలో పలికిన 7 మాటలను గూర్చి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మరలా ఈ సంవత్సరంలో మనకొక అవకాశాన్ని అందించాడు. చూడండి, యేసుప్రభుల వారు సిలువలో పలికిన మొదటి మాటను చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చూడండి, మరి మనము ఎన్నో సంవత్సరాల నుండి వీటిని
వింటూనే వస్తూ ఉంటున్నాము. మరి విన్న ప్రతిసారి ఒక్కొక్క క్రొత్త విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. ఒకటే పదాన్ని చదివినప్పటికీ మరి ఆయన పలికిన ఆ మాట ద్వారా మరి మనము ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క విధాన్ని మనము నేర్చుకుంటూ ఉంటున్నాము. చూడండి, మరి దినమున దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడబోతూ ఉంటున్నాడో గమనించుదాము. సిలువలో పలికిన ఆయన మొదటి మాటను జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి, వీరేమి చేయించినారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి అక్కడున్న వారందరూ, ప్రజలను, మరి అధికారులను, వారందరూ యేసుప్రభుల వారిని హింసిస్తూ, కొరడాలతో కొడుతూ, మరి చిత్రహింసలు పెడుతూ, ఆయనను నిందిస్తూ, ఉమ్మివేస్తూ, మరి ఆయన వస్త్రములను చీట్లు వేసుకుంటూ, మరి అనేక రకాలైన బాధను, హింసను ఆయనను చేస్తూ వస్తున్నప్పుడు, మరి కొరడాలతో కొడుతూ ఉంటున్నప్పుడు, ఆయన నడవలేని స్థితిలో ఉంటున్నప్పుడు, మరి ఆయనను అనేకమైన హింసలు పెడుతూ ఉంటున్నప్పుడు, మరి ఆయన సిలువలో పలుకుచున్న మాట ఏంటంటే, యేసు ఏమంటున్నాడంటే, తండ్రి, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. చూడండి, మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనంలో చదివినట్లయితే, మరి యేసుప్రభుల వారు నేర్పించిన, తన శిష్యులకు నేర్పించిన ప్రార్థనను మనం గమనిస్తూ ఉంటాము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ప్రభు ప్రార్థన చేస్తూనే ఉంటాము. చేస్తామా లేదా? చేస్తాం కదండి. అందరమును ప్రతిరోజు మరి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్న అన్నిసార్లు మనము ప్రార్థన చేస్తూనే ఉంటాము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరు మా రుణములను క్షమించుము. మరి మనము క్షమించే వారముగా ఉండాలి. మనము క్షమించే వారముగా ఉన్నప్పుడు మనము క్షమించబడతాము. మనము క్షమాపణ హృదయమును కలిగి ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. ఇతరులను ప్రేమించే వారముగా మనము ఉండాలి. క్షమించే వారముగా మనము ఉండాలి. మరి ఇతరులను మనము క్షమిస్తే మనమును క్షమించబడతాము. మరి ప్రతిరోజు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మరి ప్రతిరోజు చేస్తున్న ప్రార్థనను బట్టి మరి మనము క్షమిస్తూ ఉంటున్నామా ఇతరులను మనము క్షమిస్తే, మన రుణస్థులను మనము క్షమిస్తే మనమును క్షమించబడతాము. క్షమించకపోతే మనకు క్షమాపణ లేదు, మనము క్షమించబడలేము. అందుకని చూడండి, క్షమాపణ హృదయమును మనము కలిగి ఉండాలి. క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. చూడండి, అదే విధముగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి. మీ శత్రువులను ప్రేమించుడి. చాలమ్మా. చూడండి, ఇక్కడ చూసినట్లయితే మీ శత్రువులను ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? శత్రువులను ప్రేమించాలి. ఏదైనా చేయగలుగుతాం, కానీ ఈ ఒకటి మనతో సాధ్యము కాలేదండి. ఏదైనా చేస్తాము. ఒకరోజు తినకుండా ఉపవాసం ఉండమన్నా ఉంటాము, కానీ లేదని ఒక దెబ్బ కొట్టినా నేను పడతాను, కానీ శత్రువులను క్షమించమంటే మాత్రం నేను ఆ పని చేయలేదండి. మీరు మాత్రం ఆ పని చేయకండి అన్నట్లుగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి, మన శత్రువులను మనము ప్రేమించాలి. మరి యేసుప్రభుల వారిని వారు అంతగా హింసిస్తున్నప్పుడు మరి ఆయన ఏ నేరము చేయలేదు. తప్పు చేసిన మనమే ఎవరైనా నువ్వు తప్పు చేసినావంటే మనం ఒప్పుకుంటారా? నేను చేశానా? నేనా? అది రుజువు అయితే కానీ నేను చేసినా అని మీరు ఎవ్వరు కానీ ఒప్పుకోలేరు. నేను తప్పు చేశానా అని ముందుకు వస్తారు. చూడండి, ఆయన తప్పులు ఏ తప్పు చేయనప్పటికీ తను ఏం చేస్తున్నాడంటే అక్కడున్న వారందరినీ క్షమిస్తూ ఉంటున్నాడు. చీట్లు వేసి ఆయన హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన క్షమిస్తూ ఉంటున్నాడు. వీరేం చేయించున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అంటున్నాడు. చూడండి, మనమును మన శత్రువులను క్షమించాలి, మన శత్రువులను ప్రేమించాలి. మరి ఎప్పుడు క్షమిస్తాము అంటే క్షమాపణ హృదయము మనము కలిగి ఉన్నప్పుడు. క్షమాపణ హృదయం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మన శత్రువులను మనము క్షమిస్తాము.
మన శత్రువులను మనము ప్రేమిస్తాము. ఆయన అక్కడ క్షమించాడు, శిక్షించలేదు. వీరు నన్ను హింసలు పెట్టాడయ్యా తండ్రి, మరి వీరిని శిక్షించండి, వీరిని ఈ విధముగా చేయనని యేసు ప్రభుల వారు సిలువలో ఆ విధముగా పలకలేదు. కానీ వీరిని క్షమించండి, వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. మరి మనం ఏం చేస్తున్నామో మనకు తెలుసు. మనకు తెలుసా తెలీదా? ప్రతిసారి మనం వింటూనే ఉంటున్నాము. మరి ఏం చేస్తున్నాము? మీరు ఈ విధంగా చేయకూడదు, ఇది తప్పు అని దైవ సేవకుల ద్వారా మనం వింటున్నాము. కానీ అది చేస్తున్నది మనకు తప్పు అని తెలిసినా మనం అదే చేస్తున్నాము. మరి శత్రువులను ప్రేమించండి అని వాక్యం ద్వారా బోధకుల ద్వారా వింటున్నాము. కానీ మనం అలాగే జీవిస్తున్నాము. ప్రేమిస్తున్నామా శత్రువులను క్షమిస్తున్నామా? ఎప్పుడైతే మనము క్షమాపణ హృదయము కలిగి ఉంటామో అప్పుడు మనము శత్రువులను ప్రేమించే వారముగా ఉంటాము. మనము శత్రువులను ప్రేమించాలి. అదే విధముగా చూడండి, అదే అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో గమనించినట్లయితే దాంట్లోనే ఇంకో భాగాన్ని చూడండి. మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలంట? హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తామండి? మనల్ని హింసించే వారి కొరకు, మరి మనల్ని నిందించే వారి కొరకు, మనల్ని హేళన చేసేవారి కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాము అంటే క్షమాపణ హృదయము మనము కలిగి ఉన్నప్పుడు మన శత్రువులను ప్రేమిస్తాము. మనల్ని హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేస్తాము. మనం హింసించే వారి కొరకు మనము ఆయన సన్నిధిలో చేరి మొరపెట్టే వారముగా మనము ఉంటాము. మనము క్షమించే వారముగా ఉండాలి. ఎప్పుడు ఉంటాము అంటే క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. క్షమాపణ హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తామండి? శత్రువులను ప్రేమిస్తాము. మరి మనల్ని హింసించే వారి కొరకు, మన శత్రువుల కొరకు, ఎవరైతే మనల్ని నిందిస్తున్నారో, అమ్మో నన్ను ఇలా మాట అన్నారండి, నన్ను ఈ విధముగా హేళన చేశారు, మరి నేనేం చేయకముందు ఈ విధముగా అన్నారు, నేను వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయాలి, నేను వారి కొరకు ఎందుకు విన్నపములు చేయాలి, నేను వారి కొరకు ఎందుకు వారికి మంచి జరగాలని నేను ఎందుకు కోరుకోవాలి అనే స్వభావం మనలో ఉన్నట్లయితే ఈ క్షణము నుండైనను మరి ఏ పాపము ఎరగని ఆ యేసు ప్రభుల వారు, మరి ఏ శిక్షా విధికి అర్హులు కాని ఆ యేసు ప్రభుల వారే మరి వారిని క్షమించాడు. ఏ విధంగా క్షమించారు? వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నారు. కనుక మనము కూడా మరి క్షమించే వారముగా ఉండాలి. మరి ఇతరులను శత్రువులను క్షమించేవారుగా, మనల్ని హింసించే వారిని క్షమించే వారముగా మనము ఉండాలి. అందుకనే మనం ఒక పాట పాడుతూ ఉంటాము ఎప్పుడు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మొయ్యలేక మోశావు, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే, కొరడాలు చెల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. చూడండి, ఏ నేరము చేయని ఆయన అందరిని క్షమిస్తూ ఉంటున్నాడు. నేరము చేసిన వారిని, మరి పాపము చేసిన మనల్ని కూడా క్షమిస్తూ ఉంటున్నాడు. మరి ఆయన క్షమాపణ పొందుకొనిచిన మనము కూడా ఇతరులను క్షమించే వారముగా ఉండాలి. మనము మొదటిగా నేర్చుకోవాల్సింది అంటే ఏంటంటే, ఈ మొదటి ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరి విషయం ఏంటి అంటే క్షమాపణ హృదయాన్ని మనము కలిగి ఉండాలి. క్షమాపణ హృదయాన్ని కలిగి ఉంటే శత్రువులను మనము ప్రేమిస్తాము. శత్రువులను క్షమాపణ గుణము కలిగి ఉంటే శత్రువులను మనం ప్రేమిస్తాము. అదే విధముగా హింసించే వారి కొరకు మనము ప్రార్థనలు, విజ్ఞాపనలను చేస్తూ ఉంటాము. మరి ఎందుకొరకు చేస్తామంటే వారు బాగుండాలి, వారి జీవితము బాగుండాలని ప్రార్థన చేయాలి. కానీ మరి నన్ను హింసిస్తున్నారు, మరి నన్ను ఇట్లా చిత్రహింసలు పెడుతున్నారు, మరి వారి విధముగా ఉన్నారు, నేను నాశనం కావాలని చూస్తున్నారు నాయన, మరి వారిని కూడా అదే విధముగా చేయండి, అదే విధంగా వారు కావాలి, మరి ఆ విధంగా వాళ్ళు బాగుపడకూడదు అని ప్రార్థన చేసేవారుగా మనము ఉండకూడదు. అందుకని చూడండి, ఒక పాట పాడుకుందాము. తండ్రి వీరు చేయునదేమో ఎరుగరు గనుక క్షమించుమని, తండ్రి
మమ్ము క్షమించితివయ్యా, ప్రార్థన చేసితివయ్యా, మమ్ము క్షమించితివయ్యా. తండ్రి, వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆయన ప్రార్థన చేసి మనము చేసిన పాపములన్నీ క్షమించాడు. మనం చేసిన పాపములన్నిటినీ ఆయన క్షమించాడు కనుక మనము అటువంటి క్షమాపణ హృదయంను కలిగి ఉండి మన శత్రువులను ప్రేమించే వారంగా మనము ఉండాలి. హింసించే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మనల్ని చిత్రహింసలు పెట్టే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. మొదటిగా మనము క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. మరి క్రైస్తవులు అంటేనే క్షమించేవారు, క్షమాపణ హృదయాన్ని కలిగి ఉండాలి. కనుక మనము మరి ఈ మాట ద్వారా క్షమాపణ హృదయాన్ని కలిగి మరి సంవత్సరం అంతయు మన శత్రువులను ప్రేమించేవారుగాను, మరి మనల్ని హింసించే వారి కొరకు, నిందించే వారి కొరకు, మన శత్రువుల కొరకు, మనకి ఎవరైతే మరి అపోజిట్గా ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించే వారముగా మీరు ఉండాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. నీ రక్తధారలేలా పాపికాశ్రయం బీచును, నీ రక్తధారలేలా శ్రాయం బీచును, రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెనకాల టెంట్ కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి గట్టిగా, రెండు చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. మంచిగా చల్లగా గాలి వస్తుందా? నిద్రపోతున్నారా? జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ప్రేమణ దోమ బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో పలికిన 7 మాటలు ముఖ్యముగా ఈ 40 రోజుల శ్రమల కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటా ఆచారముగా కాకుండా ఆచరణగా మనము తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మరి చాలా సంఘాల్లో మరి గుడ్ ఫ్రైడే రోజు శుభ శుక్రవారం రోజు మాత్రమే కాదు, కానీ ఈ రోజుల్లో చాలా శుక్రవారాలు వచ్చినాయి. యవనస్తుల శుభ శుక్రవారం అంట, యవనస్తుల గుడ్ ఫ్రైడే, స్త్రీల గుడ్ ఫ్రైడే, తర్వాత పిల్లల గుడ్ ఫ్రైడే, వీళ్ళ దుంపల దగ్గర చాలా గుడ్ ఫ్రైడేలు చేస్తున్నారు. డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ ఉన్నారు. అదంతా అయిపోయిన తర్వాత సరే, ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసినా ఆచారముగా చేస్తే ప్రయోజనం లేదు. వాటిని ఆచరణలో పెట్టే విధముగా మనము బ్రతికితే దేవుడు మనలను సమృద్ధిగా దీవించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి ప్రబోధనలు ఆయన చేశాడు. ప్రతి బోధ ప్రతి హృదయాన్ని, ప్రతి కఠినమైన హృదయాన్ని సైతము కదిలించే విధంగా ఉన్నది. అయితే ఆయన చివరిసారిగా కలువరి సిలువలో భూమికి ఆకాశమునకు మధ్యగా ఆ మ్రేకుల మధ్యలో వ్రేలాడుతూ పలికిన ఈ 7 మాటలు ఉన్నాయి. అవి రోజున ప్రపంచాన్ని కదిలించే విధంగా మారాయని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. ఎన్ని శ్రమలు వచ్చేవరన్నా అంత లైన్లో పెట్టారా, రాశారా? చెప్పండి, ఎన్ని వచ్చాయి? మొత్తం ఎన్ని శ్రమలు పొందాడు? సర్లే, మళ్ళీ వచ్చే గుడ్ ఫ్రైడేకి చెప్పండి. ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. దరిదాపుగా రాత్రి కాలము నుండి ఇదిగో ఈ మధ్యాహ్నం వరకు కూడా ఆయన శ్రమ పడుతూనే ఉన్నాడు. ఆయనను పిడిగుద్దులతో గుద్దుతా ఉన్నారు, అరచేతులతో కొడుతూ ఉన్నారు, చంపల మీద కొడుతూ ఉన్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు,
భయంకరముగా కొరడాల చేత ఆ శరీరం అంతా చీలుస్తూ ఉన్నారు. సిలువ మోయిస్తూ మరి గోల్కతా కొండ వరకు కూడా మరి కొన్ని కిలోమీటర్ల దూరము మేర ఆయనను సిలువకు తీసుకొని వెళ్తా ఉన్నారు. ఇలాంటి బహు భయంకరమైనటువంటి పరిస్థితిలో ప్రభు ఉన్నప్పుడు ఆయన దేహమంతా కూడా రక్తసిక్తమైపోయింది. మరి ఆ దేహమంతా మరి రక్తము కారిపోతూ ఉన్నది. రక్తము తనలో కొంచెం కూడా లేకుండా మరి కారిపోతూ ఉన్నది. సత్తువ లేదు, నిస్సహాయ స్థితిలో. ఆ సమయంలో అయితే మనము స్పృహ తప్పి పడిపోతాం. ఇప్పటికే కాసేపు ఒక 2 నిమిషాలు 4 నిమిషాలు కరెంటు పోతేనే కడిచిపులన్నీ మాసిపోయినాయి దెబ్బకి, అంతేనా? మరి మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆయనను భూమికి ఆకాశకు మధ్యగా దీస్తూ ఉంటే మరి రాత్రి కాలము అర్ధరాత్రి కాలము నుండి ఇదిగో మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కాస్త ఇంత విశ్రాంతి లేకుండా ఆయనను శ్రమ పెడుతూ ఉన్నారు, కొడుతూ ఉన్నారు, గాయపరుస్తూ ఉన్నారు, నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. సొమ్మసిల్లిపోయినటువంటి పరిస్థితుల మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచానికి, క్రైస్తవ సమాజానికి, భూలోకమంతటికి అవసరమైనటువంటి కొన్ని విలువైనటువంటి మాటలను 7 మాటలు ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమన దోంబిడ్లారా, మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించు. క్షమించే మనసు కలిగి ఉండాలని ఈ మాట ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. క్షమాపణ హృదయం మనలో ఉండాలి. ఎన్ని రోజులు భక్తి చేస్తున్నా ఇతరులను చిన్న చిన్న తప్పిదములను కూడా క్షమించలేకపోతే, చిన్న చిన్న పొరపాట్లు చేసినటువంటి మన కుటుంబీకులను క్షమించలేకపోతే మనం చేసే ఈ భక్తి వ్యర్థమనే చెప్పాలి. ఈ క్రైస్తవ జీవితము వ్యర్థమనే చెప్పాలి. పేరుకు ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాము, మందిరానికి వెళ్తున్నాము, బాప్తిస్మం తీసుకున్నాము, అన్ని కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తూ ఉన్నామని చెప్పుకుని కనీసమైనటువంటి విధముగా మన కుటుంబస్తులను కూడా క్షమించలేని స్థితిలో ఉంటే అది దైవ లక్షణము కానే కాదు. ఆయన మనల్ని ఏ రీతిగా క్షమించాడో మనము కూడా ఇతరులను క్షమించబద్దులమైనామనేటువంటి ఆత్మీయ సత్యాన్ని రోజున గుర్తెరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ చెప్పండి నాతో పాటు, యేసయ్యా నీలాగా క్షమించే మనసు నాకు దయచేయి. ఆమేన్. రెండో మాటకు వద్దాము. అందరూ తీయండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో వ్రాయబడినటువంటి మాట పక్కనే, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని చెప్పాడు. ప్రేమన్న దోంబిడ్లారా, రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసు ప్రభుల వారిని 2 దొంగల మధ్యలో, గజ దొంగల మధ్యలో ఒక దొంగగా ప్రభుల వారిని సిలువలో వేలాడదీశారు. సపరేట్గా ఆయనను సిలువ వేయలేదు. ఒక నేరస్తులలో ఒకనిగా ఎంచి ఆ నేరస్తులతో పాటు మరి యేసు ప్రభుల వారు దొంగలు సమానమేనంటారా? కాదు కదా. మరి అలాంటి వారి మధ్యలో ప్రభువును సిలువ వేశారు. మరి ఒకడంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు దైవ కుమారుడు అంటున్నావు కదా, నువ్వు మెస్సయ్య అంటున్నావు కదా, అమ్మ జరగమన్నప్పుడు జరగాల, వాదనలు పెట్టుకోవద్దు, మేమే నియమించాం వాళ్ళని. రైట్, జాగ్రత్తగా వినండి ప్రేమణ దోమ బిడ్లారా. ఈ రీతిగా ఒకడంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు మెస్సయ్యవు కదా, దైవ కుమారుడవు కదా, మరి నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షిస్తే బాగుంటుంది కదా, నిన్ను నీవే రక్షించుకోవట్లేదు మమ్మల్ని ఏమో రక్షిస్తావులే అన్నట్టుగా కాస్త ఎగతాళిగా వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భము మనకు పై వచనంలో కనబడతా ఉన్నది. అయితే మరి పక్కనున్నటువంటి మరి యొక్క వ్యక్తి అంటూ ఉన్నాడు, ప్రేమణ దోంబుల జ్ఞాపకం 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము, మనము దొంగతనం చేశాం గనుక, నేరము చేశాం గనుక, అన్యాయము చేశాం గనుక, అక్రమము చేశాం గనుక, ఇతరులకు మోసం చేశాం గనుక ఈ శిక్ష మనకు లభించింది, ఈ ప్రతిఫలం మనకు వచ్చింది. ఇది న్యాయమే, ఇది ధర్మమే మనకు. కానీ ఆయన ఏ తప్పిదము చేయలేదు, నువ్వు అలా మాట్లాడడానికి వీలు లేదు అని పక్కన వాడి నోరు మోయించి
ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారిని అంటూ ఉన్నాడు. ఇదిగో ప్రేమణ దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకున్నట్లయితే 40వ వచనంలో అంటూ ఉన్నాడు, ఇదిగో రెండో వాడు అంటూ ఉన్నాడు, వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి నువ్వు శిక్ష అనుభవిస్తూ ఉన్నావు. శిక్ష అనుభవిస్తూ కూడా దేవునికి భయపడట్లేదేంటి? మనం తప్పు చేశాం గనుక, ఈ నేరం మనం చేశాం గనుక ప్రతిఫలాన్ని అనుభవిస్తూ ఉన్నాం, మరి నువ్వు భయపడట్లేదు అని పక్కన వాడిని గద్దిస్తూ ఉన్నాడు. ఈ శిలువ మీద దొంగ ప్రభువుకు భయపడతా ఉన్నాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ వచనంలో అంటాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం. మనకైతే ఈ శిక్ష పడటం న్యాయమే, ఎందుకంటే మనము తప్పు చేశాం కనుక ఈ శిక్ష అనుభవిస్తున్నాం అనేటువంటి పశ్చాత్తాప హృదయము ఆ శిలువ మీద దొంగలో, ఒక దొంగలో మాత్రమే కనబడతా ఉన్నది. తర్వాత 42వ వచనంలో అంటూ ఉన్నాడు, ఆయనను చూచి యేసు అని సంబోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసు అనగా అర్థం ఏంటి చెప్పండి? యేసు అనగా అర్థం ఏంటి? యేసు అనగా అర్థం ఏంటి? ఓ మళ్ళీ క్రిస్మస్ రావాలి కదా, సరే క్రిస్మస్ వరకు వేచి ఉండండి. మీరు చెప్పండి అమ్మ బాజ. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. వెరీ గుడ్, అందరు చప్పట్లు కొట్టండి. ప్రేమణ దోంబిడ్లారా, యేసు ఓ రక్షకుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, శిలువ మీద ఉన్నటువంటి దొంగకు యేసు ప్రభు ఎవరో అర్థమైంది. ఈ రోజున ప్రభు ఎవరో నీకు అర్థమవుతుందా? నువ్వు అంగీకరిస్తున్నావా ప్రభువును రక్షకునిగా? యేసు రక్షకుడని నమ్మి నువ్వు విశ్వసించి బాప్తిసం తీసుకుంటే నువ్వు రక్షింపబడతావని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి. ఆయన అంగీకరించాడు. 42వ వచనంలో మనం గమనిస్తే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమని చెప్పాడు. యేసు ప్రభుల వారు రక్షకుడు. ఆయన ఒక ప్రత్యేకమైన రాజ్యాన్ని నిర్మిస్తున్నాడని, ఆ రాజ్యము ఇలాంటి నేరముతో, మోసముతో, పాపముతో నిండినది కాకుండా పరిశుద్ధమైన రాజ్యమని గుర్తెరిగి, ఆ రాజ్యంలో నిశ్చితమైతే నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని వేడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువుకు ఒక రాజ్యం ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ రోజున, ఆ రోజున శిలువ మీద దొంగ గుర్తించి, ప్రభువా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నీ రాజ్యంలో నన్ను చేర్చుకోండయ్యా, నీ రాజ్యంలో కాస్త చోటిస్తే ఎక్కడో మూలను పడి బ్రతుకుతానయ్యా. ఈ లోకంలో ఎక్కడ చూసినా నేరము, చిన్నతనం నుండి దొంగతనాలు, మోసాలు చేసి ఇదిగో చివరికి స్థితిలోనికి వచ్చాను అని తన పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. మొదటిగా దేవునికి భయపడ్డాడు, రెండవదిగా పశ్చాత్తాపపడ్డాడు, మూడవదిగా యేసు రక్షకుడని గుర్తించాడు, నాలుగవదిగా యేసయ్యకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యంలో స్థానము కావాలని వేడుకున్నాడు. అంతేగాని అయ్యా నన్ను విడిపించు, ఇక వెళ్ళి ఏదో విధంగా జీవిస్తాను అని అనుకోలేదు. ఈ జీవితం, ఈ లోకం మీద వ్యామోహం పోయింది, యేసయ్య రాజ్యం మీద ఇష్టం పెరిగింది. అందుకని ఆ మాట చెప్పిన వెంటనే యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట 43వ వచనములో, నేడు నీవు నాతో కూడా ఎప్పుడో, ఎందుకయ్యా ఎప్పుడో నా రాజ్యంతో వచ్చేటటువంటి ఆ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ఈరోజు నేనే వెళ్తున్నాను, మరి కాసేపట్లో నేనే వెళ్ళిపోతా ఉన్నాను, నాతో పాటే నువ్వు కూడా రా అని స్వాగతించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు నందు ప్రేమణ దోంబిడ్లారా, ఈ రోజున యేసయ్య రాజ్యంలో నీవు ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని దొంగతో చెప్పాడు. ఈ రోజున మాట నీతో చెప్పాలంటే దొంగకు వచ్చిన మార్పు నీకు రావాలి. హల్లెలూయా. ఆ దొంగకు కలిగిన మారు మనసు అనుభవము నీలోనికి రావాలి. అందరు నాతో పాటు చెప్పండి, యేసయ్యా శిలువ మీద దొంగకు వచ్చిన మారు మనసు నాకును దయచేయి. నిన్ను సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాను. నన్ను కూడా, గట్టిగా చెప్పండి, నన్ను కూడా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో. దేవునికి మహిమ కలుగును గాక. మూడో మాటకు వస్తూ ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా తీయండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం.
యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం జాగ్రత్తగా గమనించండి. మరి కొన్ని మాటలు, 3వ మాట, 5వ మాట, 6వ మాట, ఈ 3 మాటలు కూడా యోహాను సువార్తలో ఉన్నాయి. 1, 2, 7 మాటలు మరి లూకా సువార్తలో ఉన్నాయి. 4వ మాట మరి మత్తయి సువార్తలో మనకి మాటలు కనబడతా ఉంటాయి. చదవండి ఆ యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు ప్రభుల వారు శిలువ మీద విరేలాడుతూ పక్కనున్నటువంటి తల్లిని చూశాడు, పక్కనున్నటువంటి శిష్యుని చూశారు. మరి తల్లి ఎంతో ఆవేదన పడుతూ ఉన్నది, ఆక్రందనతో ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. ప్రేమన దోంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం, ఇదొక బాధ్యతను తెలియపరిచే మాట. తల్లిదండ్రుల పట్ల ప్రేమను, గౌరవాన్ని తెలియపరిచేటటువంటి మాట. ప్రేమన దోంబిడ్లారా, ఎంతో దుఃఖముకురాలై ఉన్నటువంటి తల్లిని చూచి యేసు ప్రభుల వారు అంటూ ఉన్నాడు, ఇదిగో అమ్మా ఏడవవద్దు, ఇదిగో ఇక నుండి యోహానే, నా ప్రియమైన శిష్యుడైన యోహానే నీకు కుమారుడు అని ఆ తల్లిని ఓదారుస్తూ తన బాధ్యతను మరి శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. మరి తల్లి బాధ్యతను కుమారునికి, కుమారుని బాధ్యతను తల్లికి ఆ రీతిగా అప్పగిస్తూ మరి శిష్యుని వైపు తిరిగి, ఇక నుండి నా స్థానము నీది, నేను నా తల్లిని ఏ రీతిగా గౌరవించానో, ఏ రీతిగా ప్రేమించానో అదే రీతిగా నీవు కూడా నా తల్లిని చూచుకోవాలని అటు శిష్యునికి చెప్పాడు. ఇటు తల్లికి కూడా ఇక నన్ను ఏ రీతిగా కుమారునిగా ఇన్ని రోజులు భావించావో మరి అదే రీతిగా యోహానునే నువ్వు కుమారునిగా భావించుమని తన బాధ్యతలను వారికి అప్పగించినటువంటి సందర్భాలను మనము చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున కుటుంబాలలో బాధ్యతాపరులైనటువంటి పిల్లలు కావాలి, బాధ్యత కలిగినటువంటి పిల్లలు లేపబడాలి. పురుషులు కానీ స్త్రీలు కానీ తల్లిదండ్రుల పట్ల, కుటుంబస్తుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి. కొన్ని మనం చెప్తే కానీ చేయం, మనకేం పట్టనట్లుగా, నాకేంటి నువ్వు చెప్పేదన్నట్టుగా వ్యవహరిస్తూ చాలా సందర్భాల్లో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తాం. వాక్యం సెలవిస్తూ ఉన్నది సామెతల గ్రంథంలో, తల్లిదండ్రులను శపించు వారిని కానీ వారి మాట వినకపోతే వారి కన్నులు లోయ కాకులు పీకునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎంత శాపగ్రస్తమైన మాట! తల్లిదండ్రుల మాట వినకపోతే మరి హఠాత్తుగా వారు మరణమవుతారనేటువంటి లేఖన భాగాలు కూడా ఉన్నాయి. అందుకే మీరు 10 ఆజ్ఞల్లో మీరు గమనించినట్లయితే ప్రేమడ దోంబిడ్లారా, నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని వ్రాయబడింది. అసలు దాని ఆజ్ఞ, అసలైన ఆజ్ఞ ఏంటో తెలుసా? నీవు దీర్ఘాయుష్మంతుడవగున్నట్లు నీ తల్లిని తండ్రిని, నీవు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే, దీర్ఘాయుష్మంతురాలు కావాలంటే, ఎక్కువ రోజులు బ్రతకాలంటే నీ తల్లిదండ్రులను గౌరవించు. లేదు అనంటే ఇష్టం ఉన్నట్టు తిట్టి, అనకూడని మాటలని, చేయకూడని కార్యాలు తల్లిదండ్రుల పట్ల చేసి రోజున చాలామంది యవన బిడ్డలు మధ్యలోనే పరదేశులము ప్రియులారా ప్రభు పిలవకుండా వెళ్ళిపోతూ ఉన్నారు. మనమేమో ప్రభు పిలుచుకున్నాడని ఇక చెప్పక తప్పక మనం చెప్తా ఉంటాం. అలాంటి అర్థం పర్థం లేని జీవితాలు ఏ యవనస్తుడు ఎవరు కూడా జీవించకూడదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. బాధ్యత కలిగి బ్రతకాలి. కుటుంబంలో బాధ్యత ఉంటేనే బయట బాధ్యత ఉంటుంది. మనాళ్ళు బయట బాధ్యతగా వ్యవహరిస్తారు. ఉన్న తల్లిదండ్రులు, ఉన్న కుటుంబీకులను, ఉన్న రక్త సంబంధికులను పక్కన పెట్టేస్తారు. బయట ఇక భలే రుబాబులు చేస్తూ ఉంటారు. ఇక నాకు తెలియదంటూ లేదు, ఇక అంతా నాకు తెలుసు అన్నట్టుగా వ్యవహరించి ఇంట్లో సాక్ష్యం లేకుండా, ఇంట్లో విలువ లేకుండా జీవించేటటువంటి వారి సంఖ్య చాలా మందిలో ఉన్నది. జాగ్రత్త యవనస్తులారా, మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నది. వారిని మీరు ఏ రీతిగా గౌరవిస్తారో, ఎంతగా ప్రేమిస్తారో, ఎంతగా గౌరవిస్తారో, ఎంతగా వారిని ఆదరిస్తారో, ఎంతగా మీ కుటుంబంలో బాధ్యత కలిగి ప్రవర్తిస్తారో దానిని బట్టే మీ జీవిత విధానం, మీ భవిష్యత్తు నిర్ణయించబడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సందర్భాల్లో తల్లిదండ్రుల యొక్క గొప్పతనం పిల్లలకు అర్థం కాదు.
వీళ్ళకి తెలుసు వీళ్ళు చదివే చదువులు, వీళ్ళు ఏ రీతిగా చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, నీ చదివే చదువుకు నువ్వు పాస్ అయితే చూస్తానులే అని అంటారు తల్లిదండ్రుల మాట. నిజంగానే వాళ్ళు పాస్ గారు. నువ్వు అన్నావు కదప్పుడు, నువ్వు అన్నందుకే అంటే వాళ్ళ మాటలో శక్తి ఉన్నదా లేదా? శాపము. వాళ్ళు దీవిస్తే ఆ దీవెన నీ మీద నిలిచి ఉంటుంది. వాళ్ళు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడితే అది కూడా నీ మీద నిలిచి ఉంటుంది. అది తల్లిదండ్రులకు దేవుడిచ్చిన వరం, జాగ్రత్త. అందుకని వారి నోట దీవెన వచనాలు పలికే విధంగా మీరు వ్యవహరించాలి తప్ప మరి శాపవచనాలు వారి నోట నుండి రాణించుకోకుండా మీరు కూడా బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రేమణ దోమ బిడ్డలారా, నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారముగా తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలని ఈ మాట ద్వారా యేసు ప్రభుల వారు ఈ రోజున మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. తర్వాత సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం చదవండి తొందరగా. సామెతల గ్రంథం 23:22 త్వరగా. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉన్న తల్లిదండ్రులను వారి మాట వినాలి, వారిని నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు, వారికి లోబడాలి, వారికి మరి విధేయత కలిగి ఉండాలని, వారిని నిర్లక్ష్యము చేయకూడదని. అదేవిధంగా 1 తిమోతి 5:8 ప్రకారముగా కుటుంబం పట్ల కాస్త బాధ్యతగా వ్యవహరించాలని ఈ మాట ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొయ్యాలేని మ్రాను నొకటి మోపిరేసు వీపు పైన మొయ్యాలే. చప్పట్లు. మ్రాను నొకటి, చప్పట్లు. రేసు వీపు పైన మొయ్యాలేక మ్రాను తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. మొయ్యాలేక మ్రాని తోడా మూర్ఛపోయే యేసు తండ్రి. ఎంతో వింత. గట్టిగా కొట్టండి, నిద్రపోతుంది. యేసునాథు. వెనుకున్న వాళ్ళు చేతులు చప్పట్లు కొట్టండి. టెంట్ కింద ఉన్న వాళ్ళు చేతులు ఆడించండి. ఎంతో చింత యేసునాథు మరణమంత. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యా, చెప్పండి. యేసయ్యా, నీ వలే నేను కూడా నా తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల, సంఘం పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించుటకు, ప్రేమించుటకు సహాయము చేయండి. ఆమేన్. 4వ మాట ధ్యానం చేద్దాము. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదవండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని పలికిన 4వ మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హీబ్రూ భాషలో ఏలి ఏలి లామా సబక్తాని అనేటటువంటి మాట ప్రభుల వారు పలికాడు. ఆ మాటకు నా దేవా, నా దేవా, నన్నెందుకు చెయ్యి విడిచితివి అని మరిదిగో కీర్తన గ్రంథములో ప్రవచన రీతిగా చెప్పబడినటువంటి మాటను ప్రభుల వారు ఇక్కడ పలికిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసలు మరి యేసు ప్రభుల వారికి అంతవరకు దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క సహాయము తనకున్నట్టుగా కనబడింది. ఆ సహాయం చేత ఆ శిలువ శ్రమలన్నిటినీ సంతోషంగా భరించాడు. ఈ 4వ మాట విషయానికి వచ్చేసరికి, సందర్భం వచ్చేసరికి ఒక్కసారిగా దేవుడు చేయి విడిచిపెట్టినట్లు కనబడింది. అందుకని నా దేవా, నా దేవా, నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని మొరపెడుతూ ఆక్రందనతో ఈ మాట
పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఎందుకు తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి ఆ చెయ్యి విడిచిపెట్టాడంటే, మనందరంకు సింపుల్గా అర్థం కావాలంటే, మనకు మన పిల్లలంటే చాలా ఇష్టం, అవునా కాదా? మన పిల్లలంటే చాలా ఇష్టం, చాలా చక్కగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాం. అదే వాళ్ళు పొరపాటున జారి ఒక కంపు బురద గుంటలో పడ్డారనుకోండి, ఎంత మన పిల్లలైనా కానీ వెంటనే దగ్గరకు తీసుకోలేము. పిల్లలంటే ఇష్టం లేదా, ప్రేమ లేదా అంటే ఉన్నది, కానీ ఆ సమయం వచ్చేసరికి కాస్త మనకు కంపరంగా ఉంటుంది. ఆ వాసన భరించలేక వారిని కొంచెం అలక్ష్యము చేసినట్లుగా కనబడుతుంది. మరల వారిని ఎప్పుడు చక్కగా దగ్గర తీసుకుంటాం తెలుసా? వారిని శుభ్రం చేసి దగ్గరుండి స్నానం చేయించి సబ్బుతో కడిగిన తరువాత మరలా తీసుకొని ముద్దు పెట్టుకుంటాం. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసు ప్రభుల వారిలో ఏ పాపము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మనందరి పాప శిక్ష ఆయన మీద పడినందున ఈ పాపము దేవుని దృష్టికి అసహ్యముగా మారింది. అప్పటి వరకు కూడా మరి కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి చేతు పట్టుకున్నటువంటి ఆ తండ్రి ఒక్కసారిగా విడిచిపెట్టేశాడు. ఆయన పాపిగా ఉన్న ఒక పాప స్వభావాన్ని ధరించుకున్నట్లుగా కనబడడంతో విడిచిపెట్టడం జరిగింది. అందుకని నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని మొరపెట్టిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లారా, ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారముగా మనల్ని పాపము నుండి విడిపించడానికే అలనాడు తండ్రి యేసు చెయ్యి విడిచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు యేసయ్య చెయ్యి విడిచాడంటే, మనల్ని పాపముల నుండి విడిపించడానికి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారముగా మనకు దేవునికి మధ్యలో ఉన్న ఈ పాపభూయిష్టమైన శత్రుత్వం నుండి విడిపించడానికి ఆయన చెయ్యి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా మరి ఉగ్రత నుండి తప్పించబడినట్లుగా ఆయన చెయ్యి విడిచినట్లుగా మనం చూడాలి. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అదే 9వ వచనం ప్రకారముగా, ఇదిగో నీతిమంతులుగా మనల్ని చేయడానికి ఆ రోజున నీతిమంతుడైనటువంటి క్రీస్తునాథుని చెయ్యి తండ్రి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారముగా, ప్రేమణ దోంబిడ్లారా, మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారి చెయ్యి తండ్రి విడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము, మన పాపములను ఆయన భరించాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాపములు ఒక్కసారిగా యేసు ప్రభుల వారి మీద మోపబడిన వెంటనే తండ్రికి కుమారునికి కాస్త వేరైపోయిన పరిస్థితి, చెయ్యి విడిచిన పరిస్థితి వచ్చింది. ఆ కారణము చేతనే ఆయన తండ్రి నుండి వేరే మనల్ని తండ్రితో సంబంధము చక్కగా మరి చక్కటి అనుబంధాన్ని కుదిర్చిన ఆయన శిలువ రక్తము ద్వారా ఆ తండ్రితో మనకు సంబంధాన్ని కుదిర్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, అందరం చెప్దాం, యేసయ్యా నా కొరకే కలువరి శిలువలో మరి నీ చెయ్యి తండ్రి విడిచాడు, ఇక నుండి నిన్ను నమ్మిన నా చెయ్యి నీవెన్నడూ విడవద్దు. ఆమేన్. అదే స్థితిని మనము కోరుకోవాలి. చివరిగా మరలా 5వ మాటగా మనం వద్దాము. 5వ మాట చదవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును సమాప్తమైనది ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని యేసు ప్రభుల వారు చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లేఖనము నెరవేరునట్లు, ప్రేమణ దోంబిడ్లారా, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి లేఖనములు నెరవేర్చుట కొరకు మరి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన జీవన యాత్రలో ఎన్నో లేఖనములు నెరవేర్చి ఉన్నాడు. ఇంకా అనేక లేఖనములు నెరవేర్చవలసి ఉన్నవి.
ప్రభు రాకడ వరకు కూడా అవి నెరవేరుతూనే ఉంటాయి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి కీర్తనకారుడు చెప్పినటువంటి రీతిగా మరి ఇదిగో నేను దప్పిగొనుచున్నాను అని ఆ లేఖన నెరవేర్పు కొరకు యేసు క్రీస్తు ప్రభుల వారు అక్కడ నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే రాత్రి నేర్చుకున్నాం, మరి ప్రభుల వారిని శ్రమ పెడుతూ మొదటిగా ఆయనకు చేదు కలిపిన ద్రాక్ష రసము త్రాగించారు. అప్పటికే ఆయన దాహము తీరిపోయింది. ఇంకా వీళ్ళు దాహానికి నీళ్ళు అడిగితే మంచి నీళ్ళు ఇస్తారని అడిగారు అనుకున్నారా? కాదు. వాళ్ళు ఏదో ఇస్తారని, ఇంకా శ్రేష్టమైన నీళ్ళు ఇస్తారని, శ్రేష్టమైన తీయటి ద్రాక్షారసం ఇస్తారని ప్రభువు ఆ మాట చెప్పలేదు. కానీ లేఖన నెరవేర్పు కొరకై ఇదిగో నేను దప్పిగొనుచున్నాను అనే మాట ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన దప్పికొనినది మన దప్పిక తీర్చడానికి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఆయనే మనకు దప్పిక నీళ్లు ఇచ్చేవాడు, జీవజలములను ఇచ్చేవాడు, సమృద్ధిని ప్రసాదించేవాడు గనుక మనము ఆయన దగ్గరికి రావడానికి ఆయన మన కొరకు దప్పికున్నాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దౌంబిడ్లారా, మరి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ ఒకే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు లేఖన నెరవేర్పు కొరకై ఆయన దాహము కొన్నాడు. కానీ ఆయన దాహము ఆ రోజున తీర్చబడలేదు. ఈ రోజున ఆయన దాహము ఏ రీతిగా తీర్చబడుతుందో తెలుసా? జీవజల నది అయినటువంటి, జీవజల ఊట అయినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన శిలువ చెంత నీడను బ్రతుకుతూ ఆయన యందు భయభక్తులు కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకముగా నువ్వు దేవునికి సమర్పించుకొని ఆయన వాక్యపు వెలుగులో బ్రతికితే అదే ఆయన దాహము తీర్చే విధానము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాహము గొనగా చేదు చిరాక ద్రావణిడిరి ద్రోహుల కాట. చప్పట్లు. దాహము గొనగా చేదు చిరాక ద్రావణిడిరి ద్రోహుల కాట. దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాదివి కేగేనః. దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాదివి కేగేనః. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా నా కొరకు మీరు దప్పికొన్నారు. నేను నీకిష్టమైన రీతిగా బ్రతుకుచు నీ దప్పిక తీర్చడానికి నాకు సహాయము చేయండి. నీ జీవజల నదులను నాకు అనుగ్రహించండి. ఆమేన్. 6వ మాటకొద్దాము. తీయండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమణ దోంబిడ్లారా, యేసు ప్రభుల వారు సమాప్తమైనదని చెప్పిన మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దాహము కొనగానే వీళ్ళు ఏం చేశారో తెలుసా? దాహము కొనగానే చేదు చిరుకను పైకి అందించారు. ఈటతో ఒక స్పాంజికి చేదు కలిపిన ఆ ద్రాక్ష రసమును మరి ఆయన నోటికి తగిలించినప్పుడు కనీసము ఆ ఒక్క చుక్క నాలుకకు అద్దుకోలేకపోయాడు. అలాంటి చేదుకరమైనటువంటి పానీయాన్ని ప్రభుల వారికి అందించారు. ఈ రోజున మన జీవితంలో నుండి అలాంటి చేదు అనుభవాలు మనం ప్రభువుకి ఇవ్వకూడదు. మధురమైనటువంటి ఓ చక్కటి విశ్వాసిగా, ఓ చక్కటి విధేయులముగా,
చక్కటి భక్తి పరులముగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలముగా మనము బ్రతకాలి తప్ప చేదు జీవితం మనలో ఉండకూడదు. అయితే యేసు ప్రభుల వారు ఆ చిరుక పుచ్చుకున్న తర్వాత చెప్పిన 6వ మాట, మరి యేసు అప్పటికే ఆయన చేయవలసిన శిలువ కార్యము, ఈ లోకానికి వచ్చిన ఆ పని అంతా కూడా సంపూర్ణము చేశాడని ఆయన గుర్తెరిగిన తరువాత అప్పుడు చెప్పిన మాట, యేసు సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. సమాప్తమైనది అని అంటే తండ్రి అయిన దేవుడు తనకివ్వబడినటువంటి కార్యాన్ని ఆయన సంపూర్ణము చేశాడు. తనకు ఏ బాధ్యత ఇవ్వబడిందో, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రి చిత్తము నెరవేర్చడానికే, ప్రజలందరినీ పాపము నుండి విడిపించడానికి, యేసు క్రీస్తు లోకమును రక్షించడానికి లోకానికి వచ్చాడు, పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. మరి లూకా సువార్త 19:10 ప్రకారముగా నశించిన దానిని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు గనుక ప్రేమన దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేయవలసిన శిలువ కార్యమంతా పూర్తి చేసి, ఆ రక్షణ కార్యమంతా సంపూర్ణము చేసి అప్పుడు చెప్పిన మాట, అంతా సంపూర్ణము చేశానిక తండ్రి, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణము చేశాను, పూర్తి చేశాను అని మరి ఒక నివేదికను మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు, తండ్రికి చెప్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున మనము దేవునికి నివేదిక ఇచ్చేవారముగా ఉన్నాము. ఈ రోజున నీవు నేను మామూలుగా పుట్టలేదు, మనం అందరము కూడా ఒక ఉద్దేశముతో దేవుడు నిన్ను నన్ను పుట్టించాడు. ఏదో ఉన్నాము, 3 పూట్ల తింటున్నాము, పడుకుంటున్నాము, పనికి వెళ్తున్నాము, చదువుకుంటున్నాము, ఇక ఏదో ఒకటి జీవనాన్ని ఇష్టానుసారంగా జీవించేసి అంత అయిపోయినాక దేవా నన్ను నీ రాజ్యంలోకి తీసుకో, ముంచడం తీసుకుంటే బాప్తిసం తీసుకుంటే మందిరానికి వస్తే పరలోకం పోతామంట అన్నట్టుగా దాని కొరకు రావడము చేయడం అది కాదు. కానీ ప్రతి ఒక్కరి పట్ల ఒక చిత్తాన్ని దేవుడు కలిగి ఉన్నాడు, ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. దానికి మనము లోబడేవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రేమణ దేవుని బిడ్డలారా, తండ్రి మన రాత్రి కూడా చదివాం కదా, నీ చిత్తమే నాలో సిద్ధించును గాక, నీ చిత్తమే నాలో నెరవేర్చబడాలి, నీ చిత్తమైతే ఈ పాత్ర తొలగించు, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే నాలో జరుగునుగాక అని ప్రార్థన చేశాడు. ఆ రీతిగా తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన తర్వాత సమాప్తమైనది అనే మాట ఆయన పలికి ఉన్నాడు. ఈ రోజున మనము కూడా మనకివ్వబడిన బాధ్యతలు, కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ నీకు ఇవ్వబడిన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణము చేయగలిగిన స్థితిలోనికి మనము రావాలి. భర్త బాధ్యతలు భర్త నిర్వహించాలి, భార్య బాధ్యతలు భార్య నిర్వహించాలి. కుటుంబాలలో పిల్లలు, తల్లిదండ్రులు ఎవరి బాధ్యతలు వారు, ఎవరి క్రమాలు వారు నిర్వహించినప్పుడే కుటుంబము సంతోషంగా సందడిగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది. ఒకరంటే ఒకరికి పడదు, వీళ్ళంటే వాళ్ళకు పడదు, వాళ్ళంటే వీళ్ళకు పడదు, కుటుంబంలోనే కొట్టుకొని చేస్తూ ఉంటారు. ఏనాడు మన బాధ్యతలు నిర్వహించేది, ఏనాడు మన బాధ్యతలు నెరవేర్చేది? మరి మనం ఎప్పుడు అయ్యా నువ్వు నాకు ఒక 80 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చావు, 100 సంవత్సరాలు భూలోకంలో మరి వెళ్ళమన్నావు, వెళ్ళాను, ఇదిగో ఈ రీతిగా బ్రతికాను, 4 పిల్లల్ని కన్నాను, వాడికి ఏది ఎక్కడున్నదో వాడు ఏం చదువుతున్నాడో తెలీదు, నాకు వాడు తింటున్నాడో లేదో పట్టించుకోలేదని నివేదికిస్తామా మనము? ఈ రోజున అలాంటి తల్లిదండ్రులు లేరా? పిల్లలు ఏం చేస్తున్నారో తెలీదు, ఏం తింటున్నారో తెలీదు, ఇంట్లో ఏ సరుకులు ఉన్నాయో తెలీదు, ఒక భారం లేదు, ఒక బాధ్యత లేదు, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు. పేరుకు వారందరూ కూడా కుటుంబ పెద్దలుగా మరి స్త్రీలు కానీ పురుషులు కానీ వ్యవహరిస్తూ సంఘములో కూడా అదే కోణాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు తప్ప మరి దేవునికి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతుకుడం లేదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమన దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకివ్వబడిన బాధ్యత అది నీ కుటుంబంలో కావచ్చు, మీ స్కూళ్ళు కాలేజీలలో కావచ్చు, మీ సమాజంలో కావచ్చు, మన మందిరంలో కావచ్చు, ఏ బాధ్యత అయినా సరే దాన్ని సంపూర్ణంగా నిర్వహించాలి.
ఆ బాధ్యతకు న్యాయము చేయగలగాలి. అప్పుడే దేవుని కృపలను మనం స్వతంత్రించుకుంటాం. మరి యేసు ప్రభుల వారు తనకివ్వబడిన పనిని సంపూర్ణం చేసినట్లుగా మరి తన బాధ్యతలు నిర్వర్తించినట్లుగా మనం చూస్తాం. యోహాను సువార్త 4:34 ప్రకారముగా తండ్రి చిత్తమును ఆయన నెరవేర్చి సంపూర్ణము చేశాడు. మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారముగా ధర్మశాస్త్రాన్ని ఆయన సంపూర్ణంగా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారముగా విమోచన కార్యాన్ని అనగా రక్షణ కార్యాన్ని ఆయన సంపూర్ణము చేసినట్లుగా చూస్తాం. మరి చివరిగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ప్రకారముగా మన పాప దోషములన్నిటినీ సంపూర్ణముగా ఆయన శిలువ మ్రాణం మీద వేసుకొని మనకు రక్షణ ఇచ్చి ఉన్నాడు. మన పాపములను భరించి ఆ కార్యమును సంపూర్ణము చేసినట్లుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి యేసు ప్రభుల వారు తనకివ్వబడిన బాధ్యతను ఆయన నెరవేర్చాడు. ఈ రోజున మనము కూడా మన బాధ్యతలు నెరవేర్చుదాం. కుటుంబంలో, సంఘములో, సమాజములో, మీరు వెళుచున్న పనిపాటుల్లో, కూలికి వెళ్తుంటే, ఉద్యోగాలకు వెళ్తూ ఉంటే, వ్యాపారాలు చేస్తూ ఉంటే మరి సగం పనులు చేయకండి. యజమానుల దగ్గర నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని నమ్మి అప్పగించిన పనులను మీరు సంపూర్ణంగా చెయ్యండి. అది దేవుడి రోజున మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, యేసయ్యా నీ వలె నేను కూడా నీ చిత్తానికి లోబడి నాకివ్వబడిన బాధ్యతలను నమ్మకంగా సంపూర్ణం చేయడానికి సహాయము చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. మంచి నిద్రపోతున్నట్టు ఇంటి కింద. నేను చూస్తాలే సారు ఏడు చూస్తాలే అనుకుంటున్నారు. అందరు కనబడుతున్నారు టెంట్ కింద కూర్చున్న వాళ్ళు అందరూ. మిగిలిన వాళ్ళందరూ చక్కగా ముచ్చట్లు పెడతా ఉన్నారు. కుర్చీలు లేకపోతే అక్కడ ఉంటాయి చూడండి. కాస్త ఎక్కడో చోట మూలన కూర్చోండి కొద్దిసేపు. సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడు మనం అలక్ష్యంగా అశ్రద్ధ ఉండకూడదు. కాసేపు కూర్చొని దేవుని మాటలు వినండి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఇంతవరకు మనం 6 మాటలు నేర్చుకున్నాం. చెప్పండి, మొదటి మాట ఏంటి? క్షమాపణ గురించి. తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అన్నాడు. తర్వాత నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువు అన్నాడు. మూడవది, ఇదిగో అమ్మా నీ కుమారుడు. యోహానుతో ఇదిగో నీ తల్లి అని తన బాధ్యతను అప్పగించాడు. 4వ మాట, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? టెంట్లో కూర్చున్న వాళ్ళందరూ చెప్పాల సమాధానం. 5వది, నేను దప్పికొనుచున్నాను అని పలుకుతా ఉన్నాడు. 6వది, సమాప్తమైనది అని తన కార్యాన్ని సమాప్తము చేసే మాట చెప్పాడు. అయిపోకముందే అయిపోయిందని చెప్పలే. మనలాగా మనం చెప్తాం కదా, సగం చేసేసి అయిపోయిందిలే సార్, అప్పుడే చేసేసిన. అట్ట కాదు, సంపూర్ణముగా నెరవేర్చి సమాప్తమైనది అనేటువంటి మాట ఆయన పలికాడు. చివరిగా తీయండి లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ప్రేమణ దోమ బిడ్డలారా, మనము మనవారము కాదు. శరీరము ఈ లోక సంబంధమైనది, ఆత్మ దేవుడిచ్చినది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుంది. మనము ఈ లోకంలో జీవించిన తర్వాత, జీవిస్తూ ఉండగానే మన జీవితాలను ప్రభువునకు అప్పగించుకోవలసిన ఆవశ్యకత ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు మరి యేసు ప్రభుల వారు తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. మరి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారని ఆత్మీయ సత్యము అక్కడ మనకు బయలుపరచబడతా ఉన్నది. మరి తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు, ఒకటై ఉన్నారు. అందుకే మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని అంటాం.
ముగ్గురు వ్యక్తులు వేరువేరుగా కనబడినప్పటికీ త్రిత్వమై ఉన్న దేవుడు కాదు, కానీ త్రియేకత్వమైనటువంటి దేవుడుగా మనము పరిగణించాలి. అనగా ముగ్గురుగా ఉన్న ఒక్కడే దేవుడు అని ఆత్మీయ సత్యాన్ని మనం ఈ రోజున గుర్తెరగాలి. తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. తర్వాత మరణ భయము తొలగించడానికి ఆయన మరి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. మరి 1 కొరింథీ 15:55 మనము ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదేవిధంగా యోహాను సువార్త 16వ అధ్యాయము 28వ వచనం ప్రకారముగా మరి యేసు ప్రభుల వారు ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికే వెళ్ళడానికి తన ఆత్మని కన్నా పని సంపూర్ణమైంది, నేను నీకు సమర్పించుకుంటున్నానని నివేదికనిచ్చి సమాప్తమైనదని చెప్పి మరి అప్పగించుకుంటున్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు కూడా చెప్తాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాం, మన పౌరస్థితి పరలోకమందున్నది అని అంటాడు. మనం ఇక్కడి వారము కాదు, ఏదో 4 రోజులుండి 4 మెతుకులు తిని చక్కగా పిల్ల పాపల్ని కుటుంబాలను చూసుకొని ఇంత చేతికొచ్చిన పని చేసుకొని దేవుని యందు విశ్వాసము కలిగి భయభక్తులు కలిగి జీవించి ఏదో ఒక రోజున తిరిగి ఆయన చెంతకు వెళ్ళవలసిన వారమే. కానీ మన జీవితంలో ఈ భూలోకం మీదనే వ్యామోహం. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఏమి సంపాదించుకుందుమా, ఈ రీతిగా ఈ వ్యామోహాల్లో పడిపోతా ఉన్నాం. ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకోవడం లేదు. ఇది నీవిచ్చిన జీవితము నాయనా, నీవిస్తేనే కదా నేను బ్రతుకుతున్నానని తండ్రికి సమర్పించుకునే స్థితిలో మనము లేము. అయితే మరి యేసు ప్రభుల వారి మాట ప్రకారముగా మనము ప్రభువుకు తండ్రికి సమర్పించుకోవలసిన మరి అవసరత ఉన్నది. కీర్తనలు 31:5 వచనం ప్రకారముగా లేఖన నెరవేర్పు కొరకు మనము తండ్రికి మన ఆత్మను అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యా, నేను నీ చిత్తానుసారముగా బ్రతుకుచు నీ యందు భయము కలిగి నీవిచ్చిన బాధ్యతలను నమ్మకంగా నెరవేరుస్తూ నీకు ఇష్టానుసారముగా జీవించడానికి సహాయం చేయండి. నా ప్రాణాత్మ శరీరములను నీకు అప్పగించుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమన దోం బిడ్లారా, ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో 7 మాటలు పలికాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి 7 మాటలు. మొదటి నుండి వద్దాం. చెప్పండి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని చెప్పాడు. ఐదవ మాట, నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు. ఆరవ మాట, సమాప్తమైనది అని పనిని సంపూర్ణము చేసి సమాప్తమైనదని తండ్రికి నివేదిక ఇచ్చాడు. ఏడవదిగా, మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునుచున్నాను అని తన ఆత్మను అప్పగించుకొని తన ప్రాణము విడిచెను. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. విన్న మాటలు ఏవి కూడా వ్యర్థం కాకుండా, విన్న మాటలు ఏవి కూడా వ్యర్థము కాకుండా ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. మనం సమయానికి ముగించుకుంటాం. మీరందరూ మాటకు లోబడాలి. చెప్పినట్లుగా వింటే మనం సమయానుకూలంగా ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ శుభ శుక్రవారపు సందర్భంగా కలువరి సిలువలో పలికిన 7 మాటలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఎవ్వరు బయటకెళ్ళొద్దు, ఎవ్వరు బయటకెళ్ళొద్దు. పావు గంటలో ముగిస్తాను. శ్రద్ధగా దేవుని సన్నిధిలో గడుపుదాం. ప్రేమన దోం బిడ్లారా, యేసు ప్రభుల వారు ఈ రోజున నీతో మాట్లాడిన 7 మాటలు, క్షమించే మనస్సు నీకున్నదా అని అడుగుతూ ఉన్నాడు.
అయ్యా నాకు క్షమించే మనసు దయచేయమని వేడుకుందాం. క్షమించే హృదయం నాకు కావాలి నాయనా. నేను అనేక మార్లు నీ దగ్గర క్షమాపణ కోరుకుంటున్నాను. అయ్యో దేవా తండ్రి నన్ను క్షమించు అంటున్నాను, కానీ నా ఎడల తప్పిదము చేసిన వారిని క్షమించలేకపోతున్నానయ్యా. నన్ను క్షమించుము నాయనా అని మనం వేడుకుందాం. ఇదిగో రెండవ మాట ప్రకారముగా దొంగలో వచ్చిన మార్పు ఈ రోజున నీ జీవితంలో కూడా రావాలి. మారు మనసు రావాలి. యేసయ్య నిజమైన దేవుడని, నీ రక్షకుడని, నిన్ను రక్షించగలడని నువ్వు గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నాకు మారు మనసు దయచేయము, నాలో పాప క్షమాపణ దయచేయి, నన్ను నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువు అంటూ వేడుకుందాం. అదే విధముగా ప్రేమన దోమ బిడ్డలారా, మూడవ మాటగా మరి తల్లిదండ్రుల పట్ల, కుటుంబాల పట్ల, సంఘము పట్ల బాధ్యతగా వ్యవహరించాలని మరి లేఖనము చెప్తా ఉన్నది. ఈ రోజున అయ్యా నేను నా కుటుంబములో, సంఘములో, మరి నా ఉద్యోగ వ్యాపారాల్లో నాకు ఇవ్వబడిన బాధ్యతలను నేను నమ్మకంగా నిర్వర్తించుటకు సహాయము చేయండి ప్రభు అంటూ మనం వేడుకుందాం. బాధ్యత కలిగి ప్రవర్తించినట్లుగా కృప చూపించండి అంటూ వేడుకుందాం. ప్రతి ఒక్కరు నోర్లు తెరవండి, మౌనముగా ఉండొద్దు. మోకరించగలిగిన వారు మోకరించండి. ఇదిగో నాలుగవ మాటగా చెప్తూ ఉన్నాడు, నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. ఇదిగో నీవు కూడా అలనాడు ప్రభువు చెయ్యి ఎందుకు తండ్రి విడిచాడు అనంటే మన పాపములు ఆయన మీద మోపబడి ఉన్నవి గనుక చెయ్యి విడిచాడు. ఈ రోజున నీవు రక్షణ పొందాను, మారు మనసు పొందానని చెప్పి ఇంకా పాపములో నిలిచి ఉంటే నేటికి కూడా దేవుడు నీ చెయ్యి విడిచేవాడుగా ఉంటాడు. కాబట్టి నీ పాపముల నుండి నువ్వు విడుదల పొందాలి. మారు మనసు కలిగి పశ్చాత్తాప హృదయముతో అయ్యా నన్ను క్షమించుమన్నప్పుడు మరలా నీ చెయ్యి పట్టుకోవడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ప్రేమను దోమ బిడ్డలారా, ఐదవ మాట ప్రకారముగా మన దప్పిక తీర్చడానికే ఆయన మన కొరకు దప్పికొన్నాడు. ఈ రోజున నీవు నీతిగా, న్యాయంగా, ధర్మముగా, దైవ క్రమశిక్షణకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించడమే అసలైన దాహము తీర్చిన సందర్భము అని మనము జ్ఞాపకం చేసుకొని మన జీవితాల ద్వారా, మన క్రియల ద్వారా, మన భక్తి ద్వారా, మన విధేయత ద్వారా యేసయ్య దాహం మనం తీరుద్దాము. ఏడవదిగా ఆరో మాటగా ప్రేమణ దోమ బిడ్డలారా, తనకివ్వబడిన కార్యాన్ని సంపూర్ణం చేశాడు యేసు ప్రభుల వారు. ఈ రోజున మీ కుటుంబాల్లో కావచ్చు, ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు, సంఘములో కావచ్చు, మీకు ఇవ్వబడిన బాధ్యతలను సంపూర్ణము చేయడానికి మీరు కూడా ముందుకు రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏడవదిగా తన ఆత్మను దేవునికి సమర్పించుకున్నాడు. అవునయ్యా, ఇదిగో నా జీవితాన్ని రోజున నీకు సమర్పించుకుంటున్నాను. నేను ఇక నీ కొరకు బ్రతుకుతాను నాయన. పౌలు వలె బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే అన్నట్టుగా నేను బ్రతుకుతాను నాయన. నన్ను దీవించు నాయన, నన్ను కనికరించు నాయన. ఇదిగో నన్ను నేను, నా జీవితాన్ని, నా క్రియలను నీకు సమర్పించుకుంటున్నానంటూ ఆ ప్రభువునకు మన జీవితాలను సమర్పించుకుందాం. సమర్పణ జీవితం మనకు రావాలి. క్షమాపణ జీవితము, మారు మనసు జీవితము, బాధ్యత కలిగిన జీవితము, దేవునితో అంటగట్టబడిన జీవితము, ప్రభు దప్పిక తీర్చేటటువంటి జీవితము, ఇవ్వబడిన బాధ్యతలు నెరవేర్చే జీవితము, ప్రభువుకు సమర్పించుకునే జీవితాలు. ఈ 7 మాటల ద్వారా దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవా నాకట్టి కృపను దయచేయండి, నీ సన్నిధిని నాకు దయచేయండి అంటూ ప్రతి ఒక్కరము కూడా వేడుకొడుచు దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే, నీ సిల్వలో కార్చినట్టి విలువైన రక్తముచే పాప విముక్తి చేసితివి పరిశుద్ధ
దేవతనయుడా పాప విముక్తి చేసేదివి పరిశుద్ధ దేవతనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయ వీచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. అందరం ఆ రీతిగా ప్రభువును వేడుకొనుచు, ప్రభువా నన్ను శుద్ధీకరించు, నీ మాటల ద్వారా బలపరిచారు, ఇక నీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి అంటూ వేడుకొనుచుంటుండగా మరి శ్యామలమ్మ వేపాంశం కన్నా ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా వాక్య సందేశం కొరకు అందరము ప్రార్థనలు ఏకీభవించుదాం. తదనంతరము పరిచారకులు వచ్చి కానుకలు పోగు చేస్తారు. మరి దైవ సేవకుల కొరకు ఆ కానుకలు పోగు చేయబడతాయి. దేవుడు మీకు అనుగ్రహించిన దానిలో నుండి సమృద్ధిగా సమర్పించగలరు. శ్యామలమ్మ గారి ప్రార్థన. కరుణామయుడా నా ప్రభువా, నా తండ్రి, మా కొరకు సిలువ మోసిన యేసయ్యా నా ప్రభువా, అవునైనా ఈ 40 రోజులు నా ప్రభువా ఎంతో గొప్పగా యవనస్తులు నా ప్రభువా మైకు పెట్టి చర్చిని శుభ్రం చేసిన వారికి నా ప్రభువా మంచి ఆసక్తిని బలాన్ని ప్రసాదించినావు నా ప్రభువా. ఎంతో గొప్పగా జరిగినది నా ప్రభువా తండ్రి. పోయిన ఆదివారం కూడా నా ప్రభువా ఎంతో ఘనంగా జరిగినది నా ప్రభా. ఇటువంటి కూడికలు ఎంతగా జరుగుతున్నావు ఇంకా గొప్పగా కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. అవును నా ప్రభా, 40 రోజులు నా ప్రభ ఉపవాసం ఉన్న వారికి శక్తిని బలాన్ని ప్రసాదించి నా ప్రభువా మా పాత రోత జీవితాలు పోగొట్టి నా ప్రభ కొత్త జీవితం మాకు చిగురింపజేయున్న అవును నా తండ్రి, యవ్వనస్తులకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినావు తండ్రి సంవత్సరం నా ప్రభువా. అవునైనా ఈ అమూలమైన రక్తంతో వాళ్ళని కడిగి సిద్ధీకపరిచి నైనా నీ సేవ మేము చేస్తామని వాళ్ళకి ఎంతో గొప్ప అవకాశం ఇచ్చినావు నా ప్రభువా. యవన బిడ్డలు ఇంకా మారుమనసు పొందినని ఆలయానికి వచ్చి మేము చేస్తామని రొమ్ము కొట్టుకొని చేసుకున్న భాగ్యం వాళ్ళకి దయచేయమని నా ప్రభువా. అవును నా ప్రభువా, నా తండ్రి, ఎంతమంది అయితే ఇరుకులు ఇబ్బందులతో ఉన్నారో వాళ్ళకు ఒకరి పట్ల ఒకరికి శాంతి సమాధానం నెమ్మదిని ఇచ్చి నా ప్రభువా కుటుంబ సమేతంగా వచ్చి నైనా నీ ఆలయానికి వచ్చి వాళ్ళు మోకరించి ప్రార్థించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నా తండ్రి. అవును నా ప్రభువ తండ్రి, నైనా నా ప్రార్థన తప్పులుంటే తండ్రి క్షమించి నన్ను నేను తగ్గించుకొని నీ నామం ఎక్కించబడినని నాకు ఇంత ప్రార్థన నేర్పమని నాకు భయము భక్తి వీడియం తీసివేసి నా ప్రభు నేను కూడా నీ ఆలయానికి వచ్చి మోకరించి భాగ్యం ఇస్తావని యేసు నామమును అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.